ఈ ఇంట్లో కలిసి ప్రయాణం చేసిన వారికంటే ఇంకెవరు పాత నిర్ణయించగలరు. అందుకే ఆ నిర్ణయాన్ని మీ చేతుల్లోనే పెడుతున్నాను. కానీ గుర్తుంచుకోండి, మీరు ప్రతి ఒక్కరికి కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇవి విజేతకు లభించే ప్రైజ్ మనీ ప్రభావితం చేస్తాయి. మీ ముందు ఒక స్లైడ్ ఉంది. బెల్ మోగినప్పుడల్లా ఆ స్లైడ్ ద్వారా ఒక బాల్ కిందకి జారుతుంది. ఇంటి సభ్యుల్లో ఎవరు ముందుగా ఆ బాల్ని నేలకు తాకక ముందే పట్టుకుంటారో వారికి అక్కడున్న బాక్సెస్లో ఒక బాక్స్లోని పాయింట్స్ని ఎవరికి ఇవ్వాలని నిర్ణయించే హక్కు లభిస్తుంది. అదేవిధంగా మీరు అనుకున్న పాయింట్స్ని మీరు ఎన్నుకున్న సభ్యునికి ఎందుకు ఇవ్వాలి అన్న కారణాలు చెప్పాలి. మీరు చెప్పిన కారణాలతో కనీసం ఇద్దరు ఇంటి సభ్యులు ఏకీభవిస్తే మీరు ఎంపిక చేసిన సభ్యులు ఆ బాక్స్ని స్వీకరించాలి. కానీ ఇద్దరు సభ్యుల కంటే తక్కువ మంది ఏకీభవిస్తే ఆ బాక్స్ని మళ్ళీ టేబుల్ పై ఉంచాలి. తదుపరి రౌండ్లో ఇది ఇంకొకరికి కేటాయించవచ్చు. మన ఆరుగురిలో ఎవరో ఒకరికి 0 వస్తుంది. కళ్యాణ్, బిగ్ బాస్ మీరు ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి మీరు ఈ ప్రక్రియలో పాల్గొనరు. మీరే ఈ ప్రక్రియకు సంచాలకులు. ఓకే బిగ్ బాస్, థ్యాంక్ యూ. ఫస్ట్ బాల్ వస్తే ఎవరు పట్టారు బాల్ వాళ్ళు పట్టి అందులో ఉన్న బాక్స్ ఒకటి ఇచ్చి తగిన కారణాలు చెప్తాను సంజయ్ గారు. వాళ్ళ బాల్ కాంగ్ మోగేటప్పుడు బాల్ వస్తుంది. ఆ బాల్ ల్యాండ్ అవ్వక ముందే మీ చేతిలో పడింది అనుకోండి, మీరు రెస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మీరు ఎవరికి ఎన్ని పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది మీరు చెప్పి రీజన్స్ చెప్పాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు బాల్ మీ చేతిలోకి వచ్చింది ల్యాండ్ అవ్వకుండా, మీరు 50,000 సుమన్ గారికి ఇద్దాం అనుకున్నారు. ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు 50,000 అని చెప్పి రీజన్స్ చెప్పాలి. 50,000 పాయింట్స్ సుమన్ గారికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్పి సుమన్ గారు చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ ఇద్దరు 2 or more ఓకే అంటేనే సుమన్ గారికి వస్తాయి. లేదు మేము మీరు చెప్పిన రీజన్స్ కి మాకు నచ్చట్లేదు, మేము 50,000 సుమన్ గారికి ఇవ్వము అంటే ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఇదే గేమ్. ఓకే, సో సపోజ్ నేను 50,000 సుమన్ అన్నకి చెప్తానంటే తర్వాత అది 2 హౌస్ మేట్స్ అప్రూవ్ చేయాలి. 2 కన్నా ఎక్కువ. దాని అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? విన్నర్ మనం అనుకున్నాం అనుకో, మనకి ఎక్కువ డబ్బులు వచ్చేలా ఉండాలి అంటే మనకి ఎక్కువ డబ్బులు బాక్స్ వచ్చి మనకి వచ్చేలా చూసుకోవాలి, మిగిలిన తక్కువ వెళ్ళేలా చూసుకోవాలి. అంటే మళ్ళీ వెళ్తూనే ఉండొచ్చా? వెళ్ళకూడదని అయితే చెప్పలేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు పెట్టిన పాయింట్ హౌస్ మేట్స్ చేతిలో. లెట్స్ ఇప్పుడు సపోజ్ 150,000 కనుక నీకు ఇచ్చాను అనుకో, నేను తీసుకొని మిగతా వాళ్ళు దానికి ఇద్దరైనా అది తెలుసురా, అది తెలుసు, అది నాకు అర్థమైంది. అంటే వెళ్ళిన వాళ్ళే వెళ్ళొచ్చమ్మా. ఎవరు వెళ్ళినా బాక్సులు పంచడమే కదా, ఆడు తీసుకోవడానికి లేదు కదా. కానీ ఒకరికి ఇచ్చిన దానికి కూడా ఇద్దరు ఒప్పుకోవాలి కదా. ఒకవేళ కింద పడితే ఇప్పుడు బాక్స్ నాకు వచ్చింది, బాల్ కింద పడితే తీసుకుంటే ఆ రౌండ్ లేదు, ల్యాండ్ అవ్వకముందు పట్టుకున్న వాళ్ళే. ఆ బాల్ లేదు, నాకు బాక్స్ ఇచ్చారు, మళ్ళీ ఇంకో బాక్స్ కూడా బాక్స్ అవ్వదు, ఓన్లీ ఒక బాక్స్. నాకు తెలిసి బాల్ వచ్చే ముందు సౌండ్ వస్తుంది, కాంగ్ వస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరు కదా. ఫిజికల్ గా తోసుకుంటూ పాసుకుంటూ వెళ్తాను, బాల్ కిందకి తాకుతుంది అని అంటే అది కౌంట్ చేయం. రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటి మీ అందరూ ఆలోచించి నాకు మంచిది ఇవ్వమని రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్. చెప్పండి కంపారిటివ్ నేను అదేం అనట్లేదు కానీ, బట్ మై సైడ్ చెప్తున్నా.
నేను ఏది కూడా ఎవరికి ఎప్పుడు ఏం షేర్ చేసుకోవాలని కూడా అనుకోవట్లా. బట్ గుర్తుపెట్టుకోండి నన్ను అంటున్నా అంతే. నేను ఎలా ఏంటి ఇవన్నీ నాకు అంత లేదు. మీకు నాకు మీరు అలా ఆలోచిస్తారంటే మరి ఎవరు కళ్యాణ్, బిగ్ బాస్? మీరు ఫోన్ పట్టుకొని మిగతా వాళ్ళలో ఒకరికి బాక్స్ని కేటాయించడానికి ప్రయత్నించవచ్చు. ఓకే బిగ్ బాస్. కానీ కళ్యాణ్కి బాక్స్ని ఎవరు ఇవ్వడానికి వీల్లేదు. ఓకే ఓకే బిగ్ బాస్. ఓకే, వాళ్ళు నీకు అందట్లేదు అనుకో, కాలు చేయబెట్టేసి కింద పడినవాడు అర్థం కింద పడినవాడు ల్యాండ్ కింద పడినవాడు కాలో చేయబట్టు ఇలా ముందుకు వెళ్తున్నాను అనుకో, కాలు పైకి తను ఎవరో చేతిలో పడతా. నేను కూడా ఆడొచ్చు. ఆడి ఆ బాల్ ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. ఎందుకు ఇది ఇప్పుడు పర్లేదు ఓకే తీసుకొని నీ ఇష్టం, నీ కంఫర్ట్. అదే వద్దు వాళ్ళు ఎవరికి ఇస్తే నువ్వు అనుకున్నానికి ఇస్తారో ఒకవేళ నీకు బాల్ వస్తే కొంచెం హైయెస్ట్ ఉండాలి. ఓకే, మనం అనుకున్న అమౌంట్ వచ్చేవరకు మనం కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు నీకు విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు ఎవరో బాల్ దొరికి నీకు 50,000 ఇచ్చి వేరే వాళ్ళు ఇద్దరు అప్రూవ్ చేసేస్తే 50. మేమెందుకు ఒప్పుకుంటాంరా? ఇంకా ఇప్పుడు నాకు ఫస్ట్ రౌండ్లో బాల్ దొరికితే తన దగ్గర తను చెప్ప ఇంకేమైనా బాల్ ఎందుకు నువ్వు ఎవరికి ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఎవరికి ఇచ్చిన ప్రాబ్లం లేదు. నేను నువ్వు ఆడమ్మా. నీకు బాక్స్ ఇవ్వడానికి ఉండదు, నేను బాల్ ఇవ్వడానికి. ఇప్పుడు నా చేతిలో బాల్ వస్తే నేను వేరే వాళ్ళు తర్వాత డెసిషన్ నీ చేతిలో ఉంటుంది, సార్ నేనేం చేయలేదు. బట్ మనకు ఏమైనా దొరికితే ఫస్ట్ తక్కువ ఉండేది నేను వేరే వాళ్ళకి ఇచ్చామనుకో, ఇంకా మనీ ఎక్కువగానే టేబుల్ మీద ఉంటుంది. నా ప్లాన్తో అవుతుంది. కస్టమర్కి వచ్చిందనుకో, తక్కువగా ఉండేది ఇచ్చామనుకో, ఇంకా పర్సన్ నేను దగ్గర రీజన్స్ లేవా? ఉన్నాయి రీజన్స్ చెప్పి